ఎక్కడికి, బెంగళూరులో ఆయన పేరు ఏదో ఉండేది, మర్చిపోయాను ఆయన పేరు. ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్కి, విప్రో, ఇన్ఫోసిస్, లేదు చోప్రా, చోప్రా, దీపక్ చోప్రా, రైట్, దీపక్ చోప్రా. ఆయన క్లాసెస్కి 3 డేస్కి మమ్మల్ని పంపించారు. ఆ పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ అది. అంటే ఎందుకంటే మాకు ట్రైనింగ్ కోసం అనమాట. అంటే మేము ట్రైనింగ్ తీసుకుంటే మా దగ్గర వేరే ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు ఏమి ఇస్తారో చూడటానికని పంపించారు మమ్మల్ని, 4గురిని సెలెక్ట్ చేసి వెళ్ళాం. ఒక్కొక్కరికి ఎంతో తెలుసా అండి, 3 రోజులకి ఆ హోటలు ఫుడ్ అంతా కలిపి ఆ రోజుల్లోనే దాదాపుగా 60,000 ఎంత ఛార్జ్ చేశారు. 60,000 ఏంట్రా, పొద్దున్నే అది తీసుకుని వెళ్ళి ఆ స్టీమ్ బాత్లో వేస్తారనమాట మన్ని. పొద్దున్నే స్టీమ్ బాత్ ఉంటుంది అనమాట, మామూలు స్నానం కాదు, ఆవిరితో స్నానం. ఆ బాక్స్లో పెట్టి పీకల దాకా పూసేస్తారనమాట, లోపలంతా ఆవిరి వస్తుంది. తర్వాత బాత్ టబ్బుల్లో స్నానం చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చక్కగా తెల్లటి వస్త్రాలు ఇస్తారనమాట. మన కోసం కొత్త బట్టలు ఇస్తారండి ఆ 3 రోజులు కట్టుకోవడానికి. ఆ తెల్ల బట్టలు కట్టుకొని అక్కడ కాన్ఫరెన్స్ హాల్కి కరెక్ట్గా ఆ బ్రేక్ఫాస్ట్ పెడతారనమాట. ఏంటి, సలాడ్లు, జ్యూస్లు అవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ క్లాస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మొదట్లో ఒక ఆయన వస్తాడు అనమాట. ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు, అందరినీ కూర్చోబెడతాడనమాట. అందరం కూర్చోవాలి, ఇలా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. 60,000 కట్టించిన తర్వాత రిలాక్స్ అవ్వక చస్తామా? 60,000 కట్టినందుకన్నా రిలాక్స్ అవ్వాలి, ఏం చేద్దాం? వాడు రిలాక్స్ రిలాక్స్. ఏంట్రా అంటే ఇదంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి, పచ్చి కూరగాయలు పెట్టేది పర్సనాలిటీ డెవలప్మెంట్. 60,000 కట్టి ఏమన్నా ఉప్మా, దోశ, వడ పెడతారు అనుకుంటే అది కూడా పచ్చి కూరగాయలను ఇంత జ్యూసు పోసారు మా మొహాన. మధ్యాహ్నం భోజనం కూడా అంతే, అలాంటిదే పెట్టారు ఏదో. మళ్ళా సాయంత్రం మళ్ళీ 6 గంటలకి మళ్ళా మొదలు రిలాక్స్ రిలాక్స్ అన్నాడు. పొద్దున్నుంచి ఏంటి వాళ్ళు చెప్పేది, షేక్ హ్యాండ్ ఎట్లా ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఎలా నవ్వాలి, ఇట్లాంటివన్నీ, ఎలా స్మైల్ చేస్తూ మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ప్రజెంటేషన్ ఎట్లా ఉండాలి, ఇటువంటివన్నీ ఏవో చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట. అంటే ఏంటంటే ప్రపంచంతో నువ్వు సంబంధం పెట్టుకునేటటువంటి సంబంధంలో నువ్వు ఎలాగ ఉత్తమమైనటువంటి సంబంధం పెట్టుకోవచ్చు, అవతల వాళ్ళని ఏ విధంగా కన్విన్సింగ్గా మార్చచ్చు, అవతల వాడిని ఎట్లా కన్విన్స్ చేస్తావు నీ వ్యక్తిత్వంతో, దానికోసం అని చెప్పి ప్లాస్టిక్ స్మైల్ మొహం మీద పులుముకుని, లేని నవ్వును పులుముకుని వాళ్ళకి షేక్ హ్యాండ్లు ఇవ్వాలట. లోపల ఆనందం ఉంటే మొహం మీద చిరునవ్వు ఆగుతుందా అండి? చక్కటి చిరునవ్వు ఆటోమేటిక్గా ఉంటుంది. మొహం మీద నవ్వు పులుముకుని అవతల వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వటం ఏంటంటే నాకు అర్థం కాదు. మధ్య మధ్యలో దీపక్ చోప్రా వస్తుంటాడు, వచ్చి ఆయన ఏదో 2 క్లాసులు చెప్తూ ఉంటాడు. మొత్తానికి 3 రోజులు అయిపోయింది, 60,000 అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇది వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్, పూర్తి ఆర్టిఫిషియల్, కృత్రిమంగా ఏం చేయాలో నేర్పించేటటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా. వాస్తవంగా అండి ఏదైనా ఈ ప్రపంచంలో భగవంతుడి నుంచి వచ్చినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదన్నా ఉంది అంటే ఈ 700 శ్లోకాలే. భగవంతుడు చెప్పినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 13వ అధ్యాయం నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి మొదలు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, సాధకుడు ఎట్లా మలుచుకోవాలి, తన జీవితాన్ని, తన ఆహార వ్యవహారాలని, తన ఆచారాలని ఎలా మలుచుకోవాలి, ఇంతకుముందు నువ్వు చేసినటువంటి తప్పులేంటి, సాధారణంగా సహజంగా ప్రపంచంలో వ్యక్తులు చేసేటటువంటి తప్పులేంటి, తెలిసి చేసే తప్పులేంటి, తెలియక చేసేటటువంటి తప్పులేంటి, వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, ఏది వాస్తవము ఏది అవాస్తవము, ఇటువంటివన్నీ కూడా పూసగుచ్చినట్టు చెప్పడం అంటారు చూసారా, అట్లా చెప్తాడు ఇక్కడి నుంచి. అట్లాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. కాబట్టి దీంట్లో ఏంటి, అసలు మానవుడికి ఉండేటటువంటి సహజమైనటువంటి డౌట్స్ అన్నమాట. దీంట్లో అర్జునుడికి శాస్త్రపరమైనటువంటి డౌట్స్ ముందు వచ్చాయి. ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, కేవలం ప్రకృతి అంటే మనం చెప్పుకునేటటువంటి ప్రకృతి, చుట్టూ ఉండే చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు, నదులు, ఇదేనా ప్రకృతి అంటే?
వాస్తవంగా ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఎవరు? నేను అనుకున్నటువంటి స్త్రీ పురుషుడు, ఈ స్త్రీ పురుషుల్లో ఉండేటటువంటి పురుషుడేనా పురుషుడు అంటే? ఇంకెవరన్నా ఉన్నారా? ప్రకృతి పురుషుడు. ఇదంతా ఏంటి? కపిల మహాముని గారు ప్రతిపాదించినటువంటి సాంఖ్యంలో లేదా వైశేషికంలో వాటిల్లో షడ్దర్శనాల్లో వచ్చేటటువంటి టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. క్షేత్రం, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞేయం అంటే ఏమిటి? తెలుసుకోబడేటటువంటిది ఏమిటి? దాన్ని తెలుసుకోవడం అనేటువంటి జ్ఞానం అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఇవి అర్జునుడిలో బహుశా ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉంటాయి ఈ సందేహాలన్నీ కూడా. ఇప్పుడు ఏం చేశాడు? స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇంత అద్భుతమైనటువంటి వేదాంతం చెప్తున్నాడు. ఇంతకుముందు అన్నాడు కదండి, నా ఈ సందేహాల్ని తీర్చడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరు కనిపించట్లేదు ఇక్కడ అని అన్నాడు. ఈ యుద్ధరంగంలో ఇప్పుడు నా సందేహాలను తీర్చడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవరు వేరే దిక్కులేరు. కాబట్టి ఈ సందేహాలు కూడా అవకాశం వచ్చింది కాబట్టి యుద్ధరంగం అయినప్పటికీ కూడా, సంబంధం లేనప్పటికీ కూడా అర్జునుడు అడిగేశాడు శ్రీకృష్ణ పరమాత్మని, నాకు ఇవన్నీ తెలుసుకోవాలనుంది, నాకు చెప్పవయ్యా అని అడిగాడు. అడిగితే ఇక ఇక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పడం శ్రీకృష్ణ పరమాత్మ మొదలు పెడుతున్నాడు. చూడండి. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానువాచ, భగవానుడు అంటున్నాడు, కౌంతేయ. కౌంతేయ అంటే ఎవరు? కుంతి కుమార, కుంతికి సంబంధించినటువంటి వాడు కాబట్టి కుంతి కుమార, ఓ అర్జున, ఇదం శరీరం క్షేత్రం ఇది అవిధీయతే. ఇదం శరీరం, ఇదం శరీరం. మనందరికీ శరీరాలు ఉన్నాయి కదండి. ఈ పైన కనిపించేటటువంటి శరీరాలు ఏవైతే ఉన్నాయో ఈ మలమాంసాలతోటి, ఇది ఎముకలతోటి, మాంసంతో, వీటన్నిటితోటి, రక్తంతో, వీటన్నిటితోటి తయారైనటువంటి ఈ శరీరం, ఇంద్రియాల యొక్క సమూహమైనటువంటి ఈ శరీరం, ఇదం శరీరం. ఈ శరీరం ఏదైతే ఉందో దీన్ని ఏమంటారట? క్షేత్రం ఇది అభిధీయతే. దీనిని క్షేత్రము అని అంటారట. చూద్దాం ఇంకా. ఏతత్ యః వేత్తి తం క్షేత్రజ్ఞః అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు ఎవరట? క్షేత్రజ్ఞుడు. ఈ శరీరం క్షేత్రము, ఈ శరీరం క్షేత్రము అని చెప్పి ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు క్షేత్రజ్ఞ ఇది తద్విదః ప్రాహుః అని తెలిసినటువంటి వాళ్ళు మాకు చెప్పారయ్యా. తెలిసినటువంటి వాళ్ళు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఏంటి సార్ ఇదంతా? క్షేత్రం, మామూలుగా మనకి క్షేత్రం అనే పదం దేనికి వాడతాం చెప్పండి? పుణ్యక్షేత్రాలు, ఇటువంటివన్నీ. ఎక్కడికి వెళ్ళారు? పుణ్యక్షేత్రాలకు వెళ్ళామండి అంటారు, క్షేత్ర దర్శనానికి వెళ్ళామండి అంటారు. క్షేత్రము అంటే ఏంటి? వ్యవసాయ క్షేత్రము, వ్యవసాయ క్షేత్రము. క్షేత్రము అంటే అక్కడ క్షేత్రం అంటే ఏంటి అంటే ఒక ఏరియా, ఒక ఏరియా. క్షేత్రము అంటే ఒక ఏరియా, కొలతలు ఉండేటటువంటి ఒక ఏరియా. ఆ ఏరియాని క్షేత్రము అంటాం. ఆ ఏరియా అనేటువంటిది ఏదైతే ఉందో అది కొలవదగినటువంటిదై ఉండాలి. అంటే మెజరబుల్ అంటాం. మెజరబుల్. ఇంత పొడుగుందండి, ఇప్పుడు ఏదో కొన్నాను సార్, ఒక 5 సెంట్లు స్థలం కొన్నానండి అని అన్నాం అనుకోండి. సో కొలతలు ఏంటండి అని అడుగుతారు వెంటనే. అంటే రోడ్డుకి ఎంత ఉంది, లోపలికి ఎంత ఉంది,
అంటే కొలవడానికి అనుకూలంగా ఉండేటటువంటిది. 5 సెంట్లు స్థలం, ఓ 10 సెంట్ల స్థలం, 1 ఎకరం స్థలం, కొలవదగినటువంటిది అన్నమాట క్షేత్రము. కాబట్టి ఇది క్షేత్రము అని నిర్ణయించి ఇది క్షేత్రాన్ని తెలుసుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను క్షేత్రజ్ఞ. జ్ఞ అంటే ఏం లేదండి, తెలుసుకునేటటువంటి వాడు. విశేషజ్ఞ అంటాం, విశేషజ్ఞులండి అంటారు. అంటే ఏంటి? విశేషమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు విశేషజ్ఞులు అంటారు. వేదజ్ఞులు, వేదం తెలిసినటువంటి వాళ్ళు. శాస్త్రజ్ఞులు, శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు కదా. జ్ఞ అంటే తెలిసినటువంటి వాడు. ఇక్కడేమంటున్నారు? శాస్త్రజ్ఞుడు లాగానే క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్ర సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం అంటే ఏమని చెప్పారు? ఇదం శరీరం కదండి, ఇదం శరీరం, ఇది శరీరము. ఎవరి శరీరం గురించి చెప్తున్నాడు? వేరే శరీరాలతో నీకు సంబంధం లేదయ్యా, ముందు నీ శరీరం సంగతి చూసుకో. కాబట్టి నేను శరీరము, ఈ శరీరాన్ని క్షేత్రం అంటే ఏంటేనండి ఒకటే. ఇదన్నీ ఒకదానికొకటి సంబంధం ఉన్నటువంటివన్నీ అన్నమాట. ఇవన్నీ క్షేత్రం అనేటువంటిది ఉంటే ఇది క్షేత్రం అని తెలుసుకునేటటువంటి వాడు కూడా ఒకడు ఉన్నప్పుడు మాత్రమే ఇది క్షేత్రం అని తెలియబడుతూ ఉంటుంది. తెలుసుకునేటటువంటి వాడు ఉండాలి, తెలుసుకునేవాడు ఉంటేనే క్షేత్రం అని తెలియబడుతుంది. వాడిని క్షేత్రజ్ఞుడు అని అన్నారు. ఇప్పుడు ఏంటి? ఈ శరీరం నాది అని నేను తెలుసుకో. ఇప్పుడు నేను ఈ శరీరం అన్న సంగతి నాకు తెలుసు కదండి. ఇప్పుడు మీ శరీరం మీరు అన్న సంగతి మీకు తెలుసా? ఎవరన్నా చెప్పాలండి మీకు వచ్చి? సార్ పొద్దున్నే లేవంగానే సార్ ఈ శరీరం అండి మీదేనండి అని ఎవరన్నా చెప్పాలా మనకు వచ్చి? ఏం చెప్పక్కర్లా. పొరపాటున మధ్య మధ్యలో కళల్లో కనేటప్పుడు అప్పుడు ఏంటంటే శరీరం నుంచి పక్కకి వెళ్ళిపోతాం మనం. వెళ్ళిపోయి ఏవో కళలు కనేస్తాం తప్ప మొత్తానికి మెలకుగా ఉన్నప్పుడు మాత్రం ఈ శరీరము నేను ఇద్దరం కలిసే ఉంటాం. ఉన్నంతసేపు ఏంటోనండి వాళ్ళ పొద్దున్న నుంచి విపరీతమైన తలకాయ నొప్పి అండి. తలకాయ నొప్పి. ఈ మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, 2 పిల్లలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆ పిల్లవాడు ఏమో ఒక 5వ క్లాస్ అనుకుంటా, ఆ అమ్మాయి ఏమో 7వ క్లాస్ అనుకుంటా. ఆ పాప అందనమాట, మమ్మీ పొద్దున్నుంచి తలకాయ నొప్పి మమ్మీ అని. 5వ క్లాస్ కుర్రాడు వాడేమంటాడు? అమ్మా ఆ పాపకి మోకాలకి అమృతాంజనం రాయి, జండు బాంబు రాయి. అంటే ఏంటంటే జోక్ చేయటం అనమాట, తలకాయ మోకాల్లో ఉందని చెప్పటం. ఇట్లాంటి జోకులు కూడా వేసుకుంటున్నారు ఈ మధ్య. మొత్తానికి ఏంటంటే తలకాయ ఒకటి ఉంది, దానికి నొప్పి వచ్చింది అన్న సంగతి తెలుస్తుందా లేదా? నాకు తెలుస్తుందా లేదా? నాకు చెయ్యి ఉంది, ఈ చేత్తో నేను పని చేయగలను, దీనికి వేళ్ళు ఉన్నాయి, వేళ్ళు వంకుతాయి, కాళ్ళు ఉన్నాయి, నా కాళ్ళు నడుస్తాయి, నా చేతులు పని చేస్తాయి, నా ముక్కు వాసన చూస్తుంది, నా చెవులు వింటాయి. ఇవన్నీ తెలుసా లేదా? నా శరీరం గురించి నాకు నాలెడ్జ్ లేకుండా ఎలా ఉంటుందండి? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం నేను అని అంటున్నాను, వెంటనే ఈ శరీరం చేసేటటువంటి పనులని కూడా నేను గుర్తిస్తున్నాను. అంటే శరీరం క్షేత్రం అవుతోంది, దీన్ని గమనించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అవుతున్నాడు. ఇప్పుడు ఈ ఫోన్ ఇక్కడ ఉంది, ఈ ఫోన్ ఇక్కడ ఉందండి, ఇక్కడ పెట్టా. నేను ఫోన్ చూస్తున్నా. ఈ ఫోన్ ఏం ఫోను? వెనక్కి తిప్పి చూసా, శాంసంగ్ అండి అన్నారు. ఇటు తిప్పి చూసా, అవును సెల్ ఫోనే, సి టైప్ పిన్ను అంతా చెప్పేసా, దీని గురించి అయిపోయింది, శాంసంగ్ ఫోన్ అంతా చెప్పా. ఇప్పుడు ఈ ఫోన్ గురించి నాకు జ్ఞానం కలిగింది కదా. ఇప్పుడు ఈ ఫోన్ గురించి నాకు జ్ఞానం కలగాలి అంటే ఫోను నా శరీరంలో ఉందనుకోండి, నా శరీరంలో ఉందనుకోండి ఫోను, దాని జ్ఞానం నాకు కలుగుతుందా? కలగదు కదా. నాకంటే వేరుగా ఉంది కాబట్టి నేను దాని గురించి నేను చెప్పగలిగా. కాబట్టి క్షేత్రం, ఈ ఫోన్ అనేటువంటి క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుడు అనేటువంటి నేను దాన్ని గుర్తిస్తున్నా కదా. అందుకనే గుర్తించబడింది. ఇప్పుడు నేను శరీరాన్ని గుర్తిస్తున్నాను కదా, శరీరాన్ని గుర్తిస్తున్నానా లేదా? నాకు తలకాయ ఉందంటున్నా, నాకు జుట్టు ఉందంటున్నా, నాకు కాళ్ళు ఉన్నాయంటున్నా, నాకు ముక్కు ఉందంటున్నా, నాకు చెవులు ఉన్నాయంటున్నా. మరి శరీరాన్ని నేను గుర్తిస్తున్నాను కదా. ఇప్పుడు శరీరము నేను ఒకటేనా? శరీరం నేను ఒకటేనా? శరీరము నేను కనుక ఒకటే అయితే నేను శరీరాన్ని గుర్తించలేను. నేను ఎక్కడో తెలియకుండా శరీరం కంటే నేను వేరుగా ఉన్నా కాబట్టే నా శరీరాన్ని నేను గుర్తిస్తున్నా.
ఇవాళ ఏంటోనండి కడుపులో మంట అండి, పొద్దున్నుంచి మోషన్ సరిగ్గా కాలేదండి, ఫీవరిష్గా ఉందండి. ఈ శరీరంలో ప్రతి భాగాన్ని గుర్తిస్తున్నా, ఈ శరీరంలో ప్రతి మార్పుని గుర్తిస్తున్నా నేను. మరి గుర్తిస్తున్నప్పుడు గుర్తించేటటువంటి నేను గుర్తింపబడాలి అంటే ఖచ్చితంగా దానికంటే వేరుగా ఉండాలి. ఫోనును గుర్తిస్తున్నాను అంటే ఫోన్ కంటే నేను వేరుగా ఉండాలి, అప్పుడు మాత్రమే గుర్తించగలను. ఇప్పుడు శరీరాన్ని గుర్తిస్తున్నాను అంటే శరీరాన్ని ఇంకెవరో గుర్తిస్తున్నారు, అది మర్చిపోకూడదు. శరీరాన్ని ఇంకెవరో, శరీరంలోనే ఉండి ఇంకెవరో గుర్తిస్తున్నారు. ఆ గుర్తించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ఆయన ఎవరు తర్వాత చెప్తారు, నెమ్మదిగా, తొందరపడొద్దు. కాబట్టి శరీరం క్షేత్రము, ఈ శరీరం క్షేత్రం అని గుర్తించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. తర్వాత ఏమంటున్నారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, సర్వక్షేత్రేషు అపి, ఇప్పుడు ఈ శరీరం క్షేత్రము అని అన్నాం కదా, ఈ శరీరం క్షేత్రము అని అన్నాం. ఇప్పుడు ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని క్షేత్రాలు ఉంటాయి? 300-350 క్షేత్రాల దాకా ఉన్నట్టు నాకు డౌట్ కదా. దీన్ని అనుమాన ప్రమాణము అంటారు. అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము అని ఉంటాయి వేదాంతంలో. అనుమాన ప్రమాణం, అనుమాన ప్రమాణం అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక విలేకరు గారు ఎవరో వచ్చారు, ఏదో న్యూస్ పేపర్ నుంచి వచ్చారు. వచ్చినటువంటి ఆయన ఇక్కడ ఎవరో స్వామీజీ గారు ఉపన్యాసం చెప్తున్నారట, ఇప్పటికి 76 రోజులు అయిందట, మొత్తానికి ఏదో రోజు వస్తున్నట్టు చూద్దాం పేపర్లో దాని గురించి ఏదైనా రాద్దామని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు. చూసిన తర్వాత ఆయనకి ఎంతమంది ఉన్నారో కరెక్ట్ నెంబర్ కావాల్సి వచ్చింది. ఆయనకి ఎంతమంది ఉన్నారో కరెక్ట్గా తెలియాలి. కొంచెం అటు ఇటుగా ఒక 2-3 అటు ఇటుగా మొత్తానికి యాక్యురేట్ నెంబర్ కావాలి. ఇప్పుడు అందరినీ కూర్చొని లెక్క పెట్టాలంటే కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని అందరినీ 1-2-3 లెక్క పెడుతున్నాడు, మనం ఊరుకుంటామా పోతలుగా అంటాం. ఆయన ఇంటెలిజెంట్గా ఏం చేశాడంటే బయట ఉండే చెప్పులు లెక్క పెట్టాడు. బయట ఉండే చెప్పులు లెక్క పెడితే ఇప్పుడేంటి, ఒక 2 చెప్పులు అటు ఇటుగా మొత్తం బయట ఎంత చెప్పులు ఉంటాయో లోపల అంతమంది ఉంటారనే నమ్మకం ఉంది కదా. దిస్ ఇస్ అనుమాన ప్రమాణం. అంటే బయట ఎన్ని చెప్పులు ఉన్నాయో లోపల అంతమంది జనాలు ఉండాలి. ఇది 2 అటు ఇటుగా మొత్తానికి ఉంటారు. ఇది అనుమాన ప్రమాణము అంటారనమాట. ఇటువంటి బోళ్ళని ఉంటాయి. అంటే తెలిసినటువంటి దాంతో తెలియనటువంటి దాన్ని తెలుసుకోవటం. నాకు తెలిసింది ఇది, ఈ తెలిసినటువంటి దాంతో నాకు తెలియనటువంటి దాన్ని తెలుసుకునే ప్రయత్నం అన్నమాట ఇది. చెప్పులు నాకు తెలుసు, లెక్క పెట్టా, నెంబర్ తెలిసిపోయింది, లోపల ఎంతమంది ఉన్నారు అనే నెంబర్ కూడా నాకు అర్థమైపోయింది. ఇది ఇక్కడేంటి, సర్వక్షేత్రేషు. ఇప్పుడు ఎంతమంది చెప్పులు ఉన్నాయనేది పక్కన పెట్టండి, ఎంతమంది ఉన్నారు. నాకు ఒక అనుమానం ఏంటంటే, మేము కొన్నది 350 చైర్లు, ఎక్స్ట్రా తెప్పించినవి ఒక 50-60 ఎంతో ఉంటాయి. కాబట్టి ఎంతమంది ఉండాలి? నాకు చైర్స్ కొన్నది మేము కాబట్టి కౌంట్ నాకు తెలుసు. కాబట్టి దాదాపుగా కొంచెం అటు ఇటుగా మొత్తానికి లెక్కేయడానికి అవకాశం ఉంది. ఎన్ని క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి, సర్వక్షేత్రేషు. ఇప్పుడు సర్వక్షేత్రేషు, ఇప్పుడు ఇంతకుముందు శ్లోకాన్ని ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లింకప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంతకుముందు శ్లోకంలో ఏమన్నారండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదం శరీరం కౌంతేయ, ఇది క్షేత్రము, దీన్ని తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు అని అన్నారు.
ఇప్పుడు ఆ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఎంతమంది ఉన్న వాళ్ళందరూ కనుక క్షేత్రాలు అయితే అంతమంది క్షేత్రజ్ఞులు కూడా ఉండాలి కదా అది తప్పు అంటాడు ఈయన. ఇది వచ్చిన ప్రాబ్లం ఈయనతో, శ్రీకృష్ణుడితోటి. ఏమంటాడు పైగా, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఇన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రజ్ఞుడిని మాత్రం నేను ఒక్కడినే అంటాడు. అర్థమైందా? ఎంత మంచి లాజిక్ చూడండి. ఇన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఇంతమంది జనాలు ఉన్నారు, ఇన్ని శరీరాల్లో ఇంతమంది క్షేత్రజ్ఞులు ఉండాలి అని మనం ఊహించుంటాం ఇంతకుముందు శ్లోకంలో. వెంటనే తర్వాత శ్లోకంలో ఏం చేశాడు? తప్పు. అన్ని క్షేత్రాలకి క్షేత్రజ్ఞుడిని మాత్రం నేనే. ఏమంటాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, నన్నుగా తెలుసుకో. అన్ని క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడిని మాత్రం నేను ఒక్కడనే, ఈ సంగతి తెలుసుకో. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్. ఇదొకటి చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త. ఏంటంటే ఆ జాగ్రత్త, క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం. ఈ క్షేత్రజ్ఞుడు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో చూసావా అర్జున, ఇది తత్ జ్ఞానం మమ మతం, అదే నిజమైనటువంటి జ్ఞానం అనేది నా అభిప్రాయము అంటాడు. కాబట్టి మీరు అనవసరంగా ఎన్నో జ్ఞానాలు పొందాలని ప్రయత్నం చేయొద్దండి, ఎన్నో గ్రంథాలు చదవాలని ప్రయత్నం చేయొద్దు, ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒకే ఒక సిద్ధాంతాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి? క్షేత్రాన్ని తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడే బయట ఉండేటటువంటి శరీరాన్ని తెలుసుకుంటున్నాడు. అయితే ఎన్ని క్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా క్షేత్రజ్ఞుడు మాత్రం ఒకటే. కాబట్టి మనందరిలో ఉండి తెలుసుకుంటున్నటువంటి వాడు ఎవరండి? పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. మీలో ఒక క్షేత్రజ్ఞుడు, నాలో ఒక క్షేత్రజ్ఞుడు, ఆడవాళ్ళల్లో ఆడక్షేత్రజ్ఞుడు, మగవాళ్ళల్లో మగ క్షేత్రజ్ఞుడు, పిల్లల్లో పిల్ల క్షేత్రజ్ఞుడు, అట్లా ఏముండదు. అన్ని క్షేత్రాల్లో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడిని నేను అన్న సంగతిని గుర్తించు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో మనల్ని గమనిస్తున్నా లేదా? చాలామంది ఏంటంటే అండి, నేను ఎవరు, నా జ్ఞానం ఏంటి అనే స్పృహ మనకు ఉండదండి. నా జ్ఞానం ఎంత, నా శక్తి ఎంత, నా కెపాసిటీస్ ఏంటి, నా అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటటువంటి అర్థం చేసుకునేంత టైం కానీ అర్థం చేసుకోవలసినటువంటి అవసరం కానీ నాకు కలగట్లేదు. కానీ ఇవన్నీ నా లోపల ఒకళ్ళుండి తెలుసుకుంటున్నారు. ఎవరది? క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి పరమాత్మ. నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీ గురించి తెలుసుకునేటటువంటి వాడు మాత్రం ఆ పరమాత్మ ఎప్పుడూ నీ లోపలే ఉంటాడు. నా లోపల ఉన్నటువంటి పరమాత్మ నన్ను తెలుసుకుంటుంటాడు, అదే పరమాత్మ మీ లోపల ఉండి మిమ్మల్ని తెలుసుకుంటున్నాడు. అదే పరమాత్మ పిల్లల్లో ఉండి ఆ పిల్లల గురించి తెలుసుకుంటున్నాడు. అదే పరమాత్మ బయట ఉండేటటువంటి జంతువుల్లో ఉండి ఆ జంతువుల గురించి తెలుసుకుంటున్నాడు. జంతువులకు కూడా అండి వాటి శరీరం గురించి వాటికి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. వాటికి తెలుసు, వాటి ఆరోగ్యాల గురించి జాగ్రత్తలు తీసుకోవటం వాటికి తెలుసు. వాటికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటికి కొన్ని ఏవో సంతానోత్పత్తి చెయ్యాలి, ఒక గూడు కట్టుకోవాలి. ఇప్పుడు ఒక పక్షి అందమైనటువంటి గూడు కడుతుందండి. భలే ఉంటాయి ఆ గూళ్ళు, కొన్ని ఇట్లా వేలాడుతూ ఉంటాయి. ఇట్లా ఆ వేలాడే గూడు ఎంత అద్భుతంగా ఉంటుందో అది. నిజం చెప్పండి, ఏ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుని చెప్పండి, అదేమన్నా చదువుకుంటుందా? ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటుందా దాని గూడు కట్టుకోవడం అనేది? మన ఇల్లు కట్టుకోవడం మనకి చేతగా చూడండి. వీ డిపెండ్ ఆన్ ద ఇంజనీర్స్. కాంట్రాక్టర్స్ మీద, ఇంజనీర్ల మీద మనం డిపెండ్ అవుతాం. వాళ్ళు ఎట్లా కట్టిస్తే అదే మనకి. కానీ ఓ పక్షి ఏ రోజు కూడా తన గూడు కట్టుకోవాలనుకున్నప్పుడు ఇంకొకళ్ళ హెల్ప్ తీసుకోదండి. దాని ఇంజనీరింగ్ దానికి తెలుసు. ఎందుకని? దాని లోపల భగవంతుడు దాని ఇంజనీరింగ్గా వ్యక్తమవుతున్నాడు ఆయన. దానికి తెలుసు ఏం చేయాలో, దాని పిల్లలకి ఏ ఆహారం పెట్టాలో దానికి తెలుసు. దాని లోపల ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. ఆ పిల్లల యొక్క ఆరోగ్యం తెలుసు, తన ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలుసు. ఆ గుడ్లు పెట్టేటటువంటి సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేటువంటి నియమాలు కూడా తెలుస్తాయి వాడికి, జంతువులకు కూడా. ఎందుకని?
వాటికి కూడా ఆ శరీర తాదాత్మ్యం, ఈ శరీరం నేను అనేటువంటి భావన ఉంది. ఆ శరీరంలో కూడా భగవంతుడు అనేటువంటి వాడు క్షేత్రజ్ఞుడిగా ఉంటున్నాడు. అక్కడ సర్వక్షేత్రేషు, అన్ని క్షేత్రాలలో ఉండి చూసేటటువంటి వాడు, గమనించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు మాత్రం ఒక్కడే, అది నేను అన్న సంగతిని నువ్వు ఇప్పుడు తెలుసుకో.